You have to take rest. Lay on your back for a few minutes in Shavasana so that your body, whatever strain is there, stress is there in the body, that all will be diminished. మనలో ఉన్న ఒత్తిడి అవన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు సూక్ష్మ వ్యాయామాలు చేయడం వల్ల వచ్చిన శ్రమ ఏదైతే ఉందో అదంతా కూడా శాంతి ఆసనం వేయడం వల్ల తగ్గిపోతుంది. ఏమీ లేదు, వెలకిలా పడుకున్నాము, మెల్లిగా ఊపిరి పీలుస్తున్నాము, చాలా మెల్లిగా వదిలేస్తున్నాము. Inhale slowly, exhale very, very slowly. There should be around 2 feet distance between both the legs and both the hands. Palm should look towards sky. There is no tension anywhere in the body. రెండు చేతుల మధ్య, రెండు కాళ్ళ మధ్య 2 అడుగుల దూరం పెట్టుకోవాలి. అరచేతులు ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. కళ్ళు మూసుకోవాలి. అబ్జర్వ్ బ్రీత్. శ్వాసని గమనిస్తూ ఉండాలి. మనకి ఏ భాగంలో అయితే నొప్పి అనిపించిందో ఆ భాగం మీద దృష్టి పెట్టి, శరీరంలో ఆ భాగం మీద దృష్టి పెట్టి మెల్లిగా ఊపిరి పీల్చి చాలా మెల్లిగా వదిలేస్తూ ఉండాలి. ఇన్ యువర్ బాడీ వేరెవర్ యూ ఫీల్ స్ట్రెస్ ఆర్ పెయిన్, focus, concentrate and visualize that particular body part and inhale slowly and exhale very, very slowly. Only by closing eyes, just imagine your left leg, just see your left leg in imagination. కళ్ళు మూసుకుని మనకు ఎడమ కాలుని మొత్తాన్ని కళ్ళు మూసుకుని చూస్తూ ఉంటాం. మనస్సులో చూస్తూ ఇలా అనుకోవాలి. ఎడమ కాలుని చూస్తూ మెల్లిగా ఊపిరి పీల్చి చాలా మెల్లిగా వదిలేసేయాలి. నా ఎడమ కాలు రిలాక్స్ అయింది, రిలాక్స్ అయింది, రిలాక్స్ అవుతోంది. బై అబ్జర్వింగ్ లెఫ్ట్ లెగ్, సే టు యువర్ సెల్ఫ్ బై క్లోజింగ్ ఐస్ ఓన్లీ, టేక్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ వెరీ, వెరీ స్లోలీ. And say to yourself that my left leg is relaxing, relaxing, relaxed. Now again, the same thing with the right leg. Inhale slowly, exhale very, very slowly. Same way, imagine observing your both the hands. My both hands relax, relax, relax. Inhalation and slow inhalation, very, very slow exhalation will be continuing. The portion between the జెనిటల్స్ అండ్ ద యానస్, గుద భాగానికి మూత్రద్వార భాగానికి మధ్య ప్రదేశంలో ఉండే మూలాధార చక్ర ప్రాంతము ప్రేరేపింపబడుతోంది అని అనుకుంటూ మెల్లిగా ఎర్రటి రంగుని ఊహించుకుంటూ వెన్నుముక చివరి భాగంలో అంటే కింద భాగంలో గుదస్థానం దగ్గర ఊహించుకుంటూ మూలాధార చక్రము
ఉత్తేజితమవుతుంది అనుకోవాలి. అలాగే పూర్తి శరీరాన్ని రిలాక్స్ చేసి 2 చేతులు 2 కాళ్ళు కదుపుకొని మెల్లిగా శాంతి ఆసనం నుంచి మనం కావాల్సినంత విశ్రాంతి శరీరానికి ఇచ్చాము, బయటికి రావాలి. బయటకు వచ్చేటప్పుడు ఎడమ చేతి వైపు తిరిగి ఎడమ చేతి తల కింద పెట్టుకుని కుడి చేతి సపోర్ట్ తోటి మెల్లిగా లేచి కూర్చోవాలి. Palm your both the hands. Keep them on your eyelids. Slowly open your eyes with a smile. Thank you. Practice.